హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో చూపించబోయే రెసిపీ మనకి ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు కమ్మని కూర తయారు చేసుకోవటానికి సంవత్సరం పాటు నిల్వ ఉండే పెసర వడియాల్ని ఎలా తయారు చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. మరి దానికోసం ఇక్కడ 1/2 kg వరకు పొట్టు ఉన్నటువంటి పెసరపప్పుని తీసుకుని దీన్ని 3 నుంచి 4 గంటల వరకు ఒక 5 hours వరకు అయినా నానబెట్టి ఉంచుకోవాలి. ఇలా నానబెట్టుకున్నటువంటి పెసరపప్పుని నీట్గా వాష్ చేసుకోవాలి, పొట్టు అనేది లేకుండా. ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని వాటర్ మొత్తం కొంచెం కూడా వాటర్ లేకుండా పప్పులో వాటర్ స్ట్రెయిన్ చేసుకోవాలి. వాటర్ ఏమాత్రం ఉండకూడదు. వాటర్ ఉంటే మనకి జారుగా పిండి అనేది అయిపోయి వడియాలు అనేవి పర్ఫెక్ట్గా రావు. ఇలా వాటర్ స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మనం గ్రైండర్లో వేసుకుని మెత్తని పిండిగా ప్రిపేర్ చేసుకోవాలి. మనకి దీనికి పొట్టు పెసరపప్పు అనేది వాడాలి, అప్పుడే వడియాలు గుల్లగా వస్తాయి. స్పైసీనెస్ కోసం చిన్న ఇంచు అల్లం ముక్క, అలాగే పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ అనేది వేసుకుని ఈ మెత్తని పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని మనం వడియాలు పిండి రుబ్బుకునేటప్పుడు అందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా మనం వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ పప్పుని గ్రైండర్లో వేసేసుకుని ఈ వాటర్ అసలు యాడ్ చేయకుండానే మనం ఈ పెసరపిండిని రుబ్బుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్టు, రుచికి తగినంత సాల్ట్ కూడా ఇలా గ్రైండర్లో వేసేసుకుని మనం పిండి రుబ్బుకున్న తర్వాత వీటిని మనం పిండి రుబ్బిన వెంటనే వడియాలు పెట్టుకోవాలి. ఏమాత్రం లేట్ చేయకూడదు. లేట్ చేయటం వల్ల మనకి పెసరపిండి అనేది జారుగా లూజ్గా అయిపోయి మనకి పర్ఫెక్ట్గా రావు, వడియాలు అనేవి విరిగిపోతాయి. మనం పిండి కొంచెం క్వాంటిటీలో రుబ్బుకొని వెంటనే వడియాలని పెట్టుకోవాలి. ఇలా ఎండలో ఒక కవర్ అనేది వేసుకుని, ఒక పాలిథిన్ కవరు, దానిపైన ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్నగా వడియాలు అనేవి పెట్టేసుకోండి. ఒక కవర్లో వేసుకుని పాల కవర్లో వేసుకుని దాన్ని చిన్నగా కట్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా చేతితో అన్న పెట్టుకోవచ్చు. చూసారు కదా, కొంచెం చేయి తడుపుకుంటూ ఇలా వడియాలు అనేది పెట్టేసుకుని 1 day మాత్రం ఎండలో మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ సరికి మనకి పర్ఫెక్ట్గా వడియాలు అనేవి ఎండిపోతాయి. ఇవి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. మనకి ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేనప్పుడు కమ్మగా ఒక ఆనియన్స్, పెసర వడియాలతో కమ్మని కూర అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి పట్టు పెసరపప్పు అనేది వాడండి. మనము పట్టు లేని పెసరపప్పు అయితే వడియాలు అనేవి గుల్లగా రావు. చూసారు కదా, 1 day మొత్తానికి ఇలా పర్ఫెక్ట్గా వడియాలు అనేవి ఎండిపోయినాయి. వీటిని మనము ఒక గాజు కంటైనర్లో కానీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు ఇందులో ఉంటాయి. మరి ఈ కమ్మని రుచికరమైనటువంటి పెసర వడియాలను ఎలా తయారు చేయాలో చూసారే కదా. మరి ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్ ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్.